హాయ్, నా పేరు డాక్టర్ గాయత్రి. ఇవాళ ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకున్నాను. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క వాపు, ఇన్ఫ్లమేషన్ ని ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఇది ఎందుకు ఏర్పడుతుందంటే ప్యాంక్రియాస్ లో వాపు వచ్చి అది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి సెల్ఫ్ అటాక్ అయ్యి దాన్ని ప్యాంక్రియాస్ గ్రంథిని వాపు, ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్ ఏర్పడుతుంది. ఇది రెండు రకాలు, ఎక్యూట్ అండ్ క్రానిక్. ఎక్యూట్ అంటే సడన్ గా వచ్చేది. ఇది సడన్ గా ఈ ఎంజైమాటిక్స్ యాక్షన్ వల్ల ఎక్కువ ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి ఇది ప్యాంక్రియాటైటిస్ ఏర్పడుతుంది. క్రానిక్ అనగా ఇది చాలా కాలంగా ప్యాంక్రియాస్ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం వల్ల, ఎంజైమ్స్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల అది వాపు కలిగి నొప్పి అది కలగజేయడం వల్ల ఇది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. ప్యాంక్రియాటైటిస్ సింటమ్స్ ఏంటంటే తెలియకుండా వెయిట్ లాస్ అవడము, లేకపోతే ఇంటెన్స్ అబ్డామినల్ పెయిన్ అనమాట. ఆ అప్పర్ అబ్డామినల్ పెయిన్ అది బ్యాక్ కి రేడియేట్ అవుతూ పెయిన్ ఉంటుంది. తర్వాత డయేరియా ఉండడం, తర్వాత ఆయిలీ అండ్ స్మెల్లీ లూజ్ స్టూల్స్ ఉండడం, తర్వాత ఈ ఇంటెన్స్ పెయిన్ అనేది కాన్స్టెంట్ గా ఎక్కువ ఉన్న కొద్దీ ఎక్కువ అవుతూ పెయిన్ ఉండడం, ఈ ఇండైజేషన్ ఏర్పడటం వల్ల నాజియా అంటే వాంతి సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం, ఇవి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. ప్యాంక్రియాటైటిస్ ఏర్పడడానికి కారణాలు ఏవి కారణాలంటే గాల్ స్టోన్స్, అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడి ప్యాంక్రియాటిక్ డక్ట్ అడ్డుపడి ప్యాంక్రియాటిక్ సెక్రీషన్స్ సరే ఫ్రీ ఫ్లో లేక ఉండిపోయి ఇన్ఫెక్షన్ కలిగి వాపు రావడం ఒక కారణం. తర్వాత ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ గ్రంథిలో వాపులు ఏర్పడటం. తర్వాత ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాపు, ఇన్ఫెక్షన్ గ్లాండ్ లో వాపులు రావడానికి ఒక కారణం కావచ్చు. తర్వాత ప్రిస్క్రైబ్ మెడిసిన్స్, ఎలర్జిక్ రియాక్షన్స్ వాపు కలగడానికి ఆస్కారం ఉంది. తర్వాత అబ్డామినల్ ఇంజురీస్, ఏమన్నా దెబ్బలు తగిలి ఇంజురీస్ వల్ల కూడా ఈ వాపు కలిగే ఆస్కారం ఉంది. ఈ ప్యాంక్రియాటైటిస్ గ్రంథి వాపు ఉంది అని డయాగ్నోసిస్ చేయడానికి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అసెస్మెంట్, ఎంబిలేస్, లైపేస్ టెస్ట్ చేయించడం, తర్వాత హెచ్ఆర్సిపి అని చెప్పేసి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్, హై రెజల్యూషన్ స్కాన్ చేయించడం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించడం వల్ల మనము ఈ ప్యాంక్రియాటైటిస్ గ్రంథి వాపు ఉంది అని గ్రహించగలం. తర్వాత ఈ ప్యాంక్రియాటిస్ ఈ వ్యాధి కలిగినప్పుడు ముఖ్యంగా ఇది డైజెస్టివ్ సిస్టమ్తో ఇంటర్లింక్ అయింది కాబట్టి తీసుకునే డైట్ చాలా జాగ్రత్తగా ఫాలో అయితే తొందరగా మనము వాపుని రిగ్రెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లో ఫ్యాట్ డైట్, తర్వాత ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఆ గ్రంథి మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, తొందరగా రికూప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లీన్ ప్రోటీన్ లైక్ చికెన్ బ్రెస్ట్, తర్వాత ఫిష్, తర్వాత లెంటిల్స్ తీసుకోవడం, చిక్ పీస్ తీసుకోవడం, ఇలాగా లీన్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం. తర్వాత హోల్సమ్ కార్బోహైడ్రేట్స్ లైక్ మిల్లెట్స్ అండ్ బ్రౌన్ రైస్ ఇవి తీసుకోవడం వల్ల తొందరగా ప్యాంక్రియాటిక్ గ్రంథి హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అలోపతి సిస్టమ్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఐవి ఫ్లూయిడ్స్ తో ఇంటెస్టైన్స్ కి రెస్ట్ ఇస్తారు, ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా మేనేజ్మెంట్ చేస్తారు. యాంటీబయాటిక్స్, తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ని, ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు. కానీ మా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో నియో ఆయుర్వేదానికి మిరకిల్ గ్రీన్స్ స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ స్పెషల్ కస్టమైజ్డ్ డైట్ ప్లస్ మెడిసిన్స్ ఇచ్చి కంప్లీట్ రివర్సల్ ట్రీట్మెంట్ చేయగలము. కాబట్టి మీరు మా ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించి మీరు చికిత్స పొందగలరని అనుకుంటున్నాను. ఇలాగే ఫర్దర్ ఆయుర్వేదిక్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్గా చూస్తూ ఉండండి.